హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు ఏకాదశి కదండి. ముందుగా మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు ఏకాదశి కదా, మరందరూ కూడా గుడికి వెళ్ళారా? ఈరోజు అతి పవిత్రమైంది కదండి. స్వామివారికి మనం ఎంత సేవ చేస్తే అంత ముఖ్యమండి. సో స్వామివారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలి అంటే మనము కాస్త కోస్త ఆ దైవ చింతనలోని మనం కాలం గడపాలి కదండి. స్వామివారు చూసారా, తులసి దళాల్లోని ఎంత ముద్దుగా మురిసిపోతున్నారో. ఆ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఈరోజు స్వామివారికి పచ్చకర్పూరంతో గోవిందనామాలు చేసుకొని, అలాగే లక్ష్మీ అమ్మవారికి 108 కాయిన్స్తో అర్చన అయితే చేసుకున్నానండి. స్వామివారికి ఇంకా పిండి దీపాలతో చక్కగా హారతులు పట్టి, స్వామి నాకు ఇది కలిగింది, నా సేవని అందుకో స్వామి అని ఆ స్వామికి ఒకసారి అయితే వేడుకున్నానండి. ఈరోజు స్వామివారికి నైవేద్యం పానకము, వడపప్పు, బెల్లము, అలాగే సేమియా పాయసం చేశాను. ఇంకా ఫ్రూట్స్ పెట్టానండి. అంతే, అప్పటికప్పటికే అనుకోకుండా ఇంకా అన్నీ కూడా అరేంజ్ చేసుకొని స్వామివారికి అసలు ఈరోజు చేసుకోగలనా చేయలేనా అని కూడా అనిపించిందండి. అంత ఒంట్లో నీరసంగా ఉంది. సో స్వామి దయ వల్ల అంతా చల్లగా చేసుకోవడం అయితే జరిగింది. స్వామివారికి ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించి స్వామివారికి చక్కగా ఇంకా విశ్రాంతి పరిచి స్వామివారికి ఛత్రంతో స్వామి కాసింత కరుణా కటాక్షాలు మా కుటుంబం మీద, ఈ కోటి జీవరాశుల మీద చూపించే స్వామి అని ఒకసారి అయితే వేడుకున్నానండి. స్వామికి ఏ నైవేద్యం పెట్టినా వద్దు అనరు. ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదండి. పాయసం కానీ, చిమ్మిడి కానీ, పాలు కానీ, ఏమీ లేని ఎడల బెల్లం మొక్కైనా పెట్టచ్చండి. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని స్వామివారు అయితే అనరు. చక్కగా స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వచ్చు, పిండి దీపాల హారతి ఇవ్వచ్చు, నక్షత్ర హారతి ఇవ్వచ్చు. మనకి తోచిన హారతులు అయితే స్వామివారికి ఇచ్చి, స్వామివారికి సాష్టాంగ దండకం పెట్టుకొని తులసి దళాల మాల మాత్రం కంపల్సరీ వేయాలండి. ఇంకా ఎక్కువ తులసి దళాలు ఉంటే చక్కగా స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది. నేను ఈరోజైతే చక్కగా పచ్చకర్పూరం, స్వామివారికి ఇష్టం కాబట్టి ఆ కర్పూరంతో గోవిందనామాలు చదువుతున్నాను. ఈ పచ్చకర్పూరం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించేసేసండి. అందుకు చక్కగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.